చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, వారి హక్కుల కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వెంకటగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు అందించిన నేతన్న నేస్తం పథకం కంటే ఎక్కువ మొత్తాన్ని అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు ఆ ఊసే ఎత్తలేదని నేదురుమల్లి విమర్శించారు. 3వ సంవత్సరం 25,000 చొప్పున అందిస్తామని ప్రకటించి అసలైన అర్హులైన చేనేత కార్మికులను పక్కన పెట్టి టీడీపీ నాయకులు ఇచ్చిన జాబితాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్హులైన చేనేతలందరికీ గత ప్రభుత్వం కన్నా అదనంగా ఎక్కువగా ఇస్తామని ఎలక్షన్ ముందర మాటిచ్చి ఎంత ఎక్కువ ఎంత అదనం అని అంటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 24,000 అర్హులైన చేనేతల అకౌంట్ లో పట్టడం జరిగింది. సంవత్సరానికి 24,000 5 సంవత్సరాలు. దానికన్నా ఇంకా మేలు చేస్తామని మాటిచ్చి 24,000ని 25,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. సంతోషం. చేనేతన్నల కష్టాలు గుర్తించి ఒక 1,000 రూపాయలు పెంచాడు. కానీ వచ్చిన మొదటి సంవత్సరం దాన్ని ఊసేయలేదు, నేతన్న నేస్తాం. 2వ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయటం మొదలు పెట్టింది. అంటే ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ గొడవ చేసి ప్రభుత్వానికి తెలిసొచ్చేలా చేస్తే 3వ సంవత్సరం అంటే 2 సంవత్సరాలు 25,000 50,000 బకాయి ప్రతి నేతన్నకి ఈ కూటమి ప్రభుత్వం. బకాయి 50,000 పక్కన పెడదాం. 3వ సంవత్సరం మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఆగస్టు 7వ తేదీన చీరాల్లో అనౌన్స్ చేశారు. దానికి వారం రోజుల ముందర పెద్ద హంగామా. ఇప్పుడులాగే ఇది వరకు కూడా చెప్పిన, మనం వెంకటగిరి తీసుకుంటే 2,205 మంది అర్హులుంటే 669 పేర్లు తీసేశారు. 669 మంది పేర్లను తీసేశారు. ఎలా తీశారయ్యా? ఎవరు సర్వే చేశారు? ఏ ఇంటికి వచ్చారు? ఏమి చేయాల? తెలుగుదేశం నాయకులు లిస్టు తీసుకొని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అని పేర్లు కొట్టేశారు. పనిలో పనిగా మనోళ్ళు చేనేత కాకపోయినా గవర్నమెంట్ ఉద్యోగి అయినా టీచర్ అయినా వాళ్ళ పేర్లు కూడా పెట్టారు. సందట్లో సైడేమియా. మరి నా సంగతి ఏంటి అని ఒక్కొక్క పేరు మీద 2 అకౌంట్లు 3 అకౌంట్లు, పేరు ఒకటే, ఆధార్ ఒకటే, 3 అకౌంట్ నంబర్లు పెట్టారు. దీనికి మించిన ఇంకోటి, పేరు మనోడిది, ఆధార్ ఏదో ఒక ఆధార్ నంబర్, అకౌంట్ మళ్ళా మనోడిదే. అంటే నువ్వు వెరిఫై కూడా చేయలేవు. ఈ విధంగా దోచుకోవడానికి అన్ని అడ్డదిడ్డ మార్గాలు ఎంచుకున్న ఈ తెలుగుదేశం, ఈ కూటమి ప్రభుత్వం, అంటే ఉన్నది తెలుగుదేశం చేతిలో కాబట్టి వాళ్ళు ఈ విధంగా తగ్గించి ఒక లిస్ట్ ఇచ్చారు. మేము పారదర్శకంగా చేసాము. 1,535 పేర్లు వస్తే దానిలో ఒక 176 మేము సర్వే చేసిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత 176 మంది ఇన్ఎలిజిబుల్ అయ్యారు. అంటే మిగిలిన వాళ్ళల్లో అంటే 1,359 మందిలో ఎలిజిబిలిటీ ఎంట్రీలో ఇంకొందరు తగ్గారు, ఇంకో 48 మంది. ఫైనల్ గా 1,385. దానిలో మేము చూసాం డబుల్ ఎంట్రీలు వాటి కింద ఒక 79 ఉంటే అది కూడా తీసేశారంటే 1,185. 2,205 నుంచి 1,100 అంటే దగ్గర 50% తీసేశారు. 50% పేర్లలో మళ్ళా దీనిలో ఆ స్కామ్లు ఉన్నాయి. 2-3 సార్లు వచ్చిన వాళ్ళు కానీ, ఆధార్ తప్పున్న వాళ్ళు కానీ, మనోడు అన్న అకౌంట్లో పడ్డవాడు కానీ, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవాడు కానీ, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా మా కడుపు ఎట్టగొడతారు. చిన్నప్పటి నుంచి మగ్గం నేస్తూ ఈ ఊర్లోనే ఉండి ఎవరిని అడిగినా కూడా చెప్తారు అని కడుపు మండి నిజమైన నేతన్నలు కలెక్టర్ దగ్గర పోయి ఏడీ దగ్గర పోవటం జరిగింది. యాక్చువల్లీ కలెక్టర్ దగ్గరికి అంత ఈజీ కాదు. ఏడీ గారిని అడిగితే మా లిస్టు ప్రకారం పెట్టాము. ఎక్కడయ్యా లిస్టు అని అంటే మీకు చూపాం, లిస్టు మీకు చూపాం. ఇదే జగనన్న ప్రభుత్వంలో ప్రతి సచివాలయంలో అర్హుల లిస్టు ఉండేది. ఇప్పుడు లిస్టు మేము చూపాం, మీకు చెప్పాం. నేను కలెక్టర్ గారితో నేరుగా మాట్లాడి, ఆ రోజు ఎంపీ గారు కూడా ఊర్లో ఉంటే
వారితో పాటు కలెక్టర్ని కలిసి ఈ విషయాలు తెలియజేయటం అయింది. అది ఒక 4 రోజులు టైం పట్టింది. ఈ మధ్యలో కడుపు మండింది కాబట్టి వెంకటగిరి టౌన్ లో విషయం తెలియజేయాలా అని కడుపు మండిన ఈ నేతలందరూ స్వచ్ఛమైన వాళ్ళు, మగ్గం నేసేవాళ్ళు ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక చిన్న ధర్నాలా కూర్చున్నారు. పోలీసులు రావటం అయింది, గంటలో వెళ్ళిపోమన్నారు. వాళ్ళేం తగ్గు వేసుకునే వాళ్ళు కాదు, లేచి వెళ్ళిపోయారు. వారి మీద కేసులు, వారి మీద ఇయటం కూడా చేత కాని నేతల మీద బైండ్ ఓవర్ కేసులు. దేనికి? అబ్బాయి ఇది దీనికి సంబంధించింది కాదు అంటే రేపు ఎలక్షన్ లో మీరు సపోర్ట్ చేయడానికి లేదు, మీరు నిలబడడానికి లేదు, మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తున్నాం. ఇది వరకు ఏమన్నా కేసులు ఉన్నాయా? లేదు. వయసా? 20-30 సంవత్సరాల కుర్రాళ్ళు కాదు. స్టేషన్కి రావాలి, సంతకం పెట్టాలి. పాపం స్టేషన్కి పోవాలంటేనే ఏమవుద్దు అనే భయం. ఇంకా పేర్లు కూడా ఎట్లా పెడతారంటే అంటే మన ఆఫీసర్లు ఏ విధంగా తెలుగుదేశం నాయకుడు లిస్టు పంపిస్తాడు, దాన్ని వీళ్ళు పురమాయిస్తారు. చనిపోయిన ఆయన పేరు కూడా ఉంది. ఏం పేరు? నవనీతం. చనిపోయిన ఆయన కూడా రమ్మన్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం. పూనా సుబ్బరాయులు, తూపాటి శ్రీనివాసులు, దోపర్తి సుబ్రహ్మణ్యం. అంటే ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు లేని వాళ్ళ పేర్లు ఆ రోజు ఆ టెంట్ దగ్గర ఉన్నారని చెప్పి వాళ్ళ పేర్లని పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు చూశారు, తర్వాత ఒప్పుకున్నాడు. ఏడీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు 4 రోజుల్లో రిపోర్ట్ ఇమ్మని. ఆయన ఏదో రిపోర్ట్ ఇస్తున్నారు. మేము ఈ విషయాన్ని పైన తాడేపల్లిలో చెప్పడం జరిగింది. ఇక్కడే కాదు, నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో, చీరాల్లో, ధర్మవరంలో ఎక్కడెక్కడైతే చేనేతలు ఎక్కువగా ఉన్నారో అన్ని దగ్గరలా చూడమని చెప్తే, ఎందుకంటే ఈ విధంగా అడ్డంగా తీశారు, అన్ని దగ్గరలా కంప్లైంట్ చేశాం. మొన్న చూసినాం, మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సడన్ గా 2వ విడతంట. ఇది ముందర లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి నేతన్న నేస్తాం అని పెట్టి బటన్ నొక్కారంటే సాయంత్రం కల్లా ఎంతమంది అర్హులో వాళ్ళందరికీ వచ్చేది. లిస్టు పెట్టేవాళ్ళు. సచివాలయంలో మీ పేరు చూడొచ్చు, లేదు అంటే అడగొచ్చు. ఇప్పుడు లిస్ట్ లేదు, అడిగితే దిక్కు లేదు. కడుపు మండి రోడ్డు ఎక్కితే కేసు పెడతారు. ఇంత గందరగోళం అయ్యి ప్రతి దగ్గర కలెక్టర్ల దగ్గర పోయేసి ఇది మళ్ళీ ఉధృతం అవుతుంది, ఇబ్బంది కలుగుతుంది అని మంత్రి సవిత గారు మొన్న చూసిన పేపర్లో ఏమంటారు? 2వ విడతలో వేస్తాం మీకు అంటారు. అంటే దీనివల్ల మేము తప్పు చేసామని ఒప్పుకున్నారు. నంబర్ 1. తప్పు జరిగితే ఎంత జరిగి ఉండాలా? కొంత పర్సంటేజ్, 5%, 10%. 76,000 మందికి ఇచ్చాము, మిగతా సరి చేసి ఇస్తాము అన్నారు. ఎంతో తెలుసా? 2వ విడత 5,000, 6,000, 7,000, 10,000 కాదు. మంత్రి గారు చెప్పింది 32,000. ఇప్పుడు దాకా తేలిన లెక్క. అంటే చూడండి ఎంత అడ్డదిడ్డంగా పేర్లు దొరికిచ్చారు. నేతల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే ఇప్పుడు ఎలాగైతే 2 సంవత్సరాలు 25,000, 50,000 ఎట్టయితే ఎగ్గొట్టారో, ఈ 2వ విడత ఈసారి ఇవ్వాలి. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇది మళ్ళా 10 సంవత్సరానికి వేయటం కాదు. వారికి రావాల్సిన పథకం ప్రకారం, మీరు చెప్పిన నంబర్ ప్రకారం ఇంకేదన్నా ఉన్నా కూడా సరిచేసి ప్రతి నేతన్నకి వారికి రావాల్సిన పథకం దాని ప్రకారం ఈ సంవత్సరమే రావాలని మేము పట్టుబడతాం.